హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు ఫ్రెండ్ నేను మీ రాణి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ కు కూడా సూపర్ క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు తన అందంతో మంచి పేరు సంపాదించుకున్న ఆమె ఇప్పుడు భర్తకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఫుల్ బిజీగా గడుపుతున్నారు. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన నమ్రత మిస్ ఇండియా యూనివర్స్, మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ గా సెలెక్ట్ అయ్యి సత్తా చాటారు. ఆ తరువాత యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ తో జబ్ ప్యార్ కిసీసే హోతా హై హిందీ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం అనేక బాలీవుడ్ సినిమాల్లో యాక్ట్ చేసి మెప్పించారు. బీ టౌన్ లో ఫుల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ మూవీలో ఛాన్స్ అందుకుంది. ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా డిజాస్టర్ గా మారింది. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి అంజీ మూవీలో నమ్రత నటించారు. అది కూడా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయింది. అలా తెలుగులో పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయారు నమ్రతా శిరోద్కర్. ఇక వంశీ మూవీ టైంలో మహేష్ బాబుతో ప్రేమలో పడ్డ నమ్రత చాలా కాలం పాటు ఇద్దరు రహస్యంగా ప్రేమాయణాన్ని నడిపించారు. 4 ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన వారిద్దరూ పెద్దలను ఒప్పించి 2005లో పెళ్లి చేసుకున్నారు. వారి వివాహ బంధానికి గుర్తుగా గౌతమ్ సితారా కూడా జన్మించారు. పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన నమ్రత మహేష్ బాబు వ్యవహారాలను దగ్గరుండి మరీ చూసుకుంటున్నారు. డేట్స్, డ్రెస్సింగ్, బిజినెస్ అలా అన్నింట్లో తన మార్క్ చూపిస్తున్నారు. అయితే మహేష్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీతో క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. తరచూ వెకేషన్స్ కు వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం మహేష్ ఫ్యామిలీ న్యూయార్క్ ట్రిప్ లో ఉంది. అందుకు సంబంధించిన చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. న్యూయార్క్ వీధుల్లో మహేష్ అండ్ కో ఫోజులు ఇచ్చిన పిక్స్ ఇప్పుడు తెగ చక్కర్లు కొట్టేస్తున్నాయి. అందులో నమ్రత చిత్రాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఆమె అవుట్ ఫిట్ కూడా మరింత అట్రాక్టివ్ గా నిలుస్తుంది. బ్లూ జీన్ అండ్ వైట్ షర్ట్ వేసుకున్న నమ్రత డీసెంట్ గా కనిపిస్తున్నారు. ఆ సమయంలో ఆమె వేసుకున్న అవుట్ వేర్ అదిరిపోయింది. ఎల్వి లూయిస్ విటన్ కంపెనీకి చెందిన అవుట్ ఫిట్ ధర ఏకంగా 8 లక్షలట. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాక్ అయిపోతున్నారు. 8 లక్షల అంటూ నోరెళ్ల పెట్టేస్తున్నారు. మళ్ళీ నెట్టింట అవుట్ ఫిట్ వేర్ కోసం సర్చ్ చేసి మరీ వెతికేస్తున్నారు.